ద గ్రేట్ ఫ్లడ్ అనే ఒక గ్రేట్ మూవీ చూసానమాట. మంచి పీక్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. దాంతో పాటు ఒక మంచి మెసేజ్ ఉంది. చాలా బాగుందన్నమాట సినిమా. ఈ మూవీ జానర్ వచ్చేసి సైన్స్ ఫిక్షన్ డిజాస్టర్ సర్వైవల్ మూవీ అన్నమాట. ఒక నేచురల్ డిజాస్టర్‌ని సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్‌తో బ్లెండ్ చేసి తీశారు. చాలా బా తీశారన్నమాట. ఈ మూవీలో కొన్ని పాయింట్స్‌ని టచ్ చేశారు. అవైతే వేరే ఉన్నాయన్నమాట. నేచర్‌ని మనం కంట్రోల్ చేయలేం. అలాగని నెగ్లెక్ట్ చేస్తే మాత్రం అది మనం ఎగ్జిస్టెన్స్‌లో లేకుండా తుడిచేసేంత శక్తి దానికుంది. సో, రెస్పాన్సిబుల్‌గా ఉండాలి యాస్ ఎ హ్యూమన్‌గా అని చెప్పి చూపిచ్చారు. అదైతే నెక్స్ట్ లెవెల్ మాట. క్రైసిస్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు స్వార్థంగా ఉండకుండా కాస్త హ్యూమానిటీతో ఉంటే కొంతమంది మనుషుల్ని ఎక్కువ కాపాడొచ్చు అన్నట్టు చూపిచ్చారు. అది కూడా చాలా బాగుంది. మనం ఎంత అనుకున్నా సరే కొన్ని సిట్యుయేషన్స్‌లో కొన్ని సాక్రిఫైజెస్ అనేవి తప్పవమాట. నేచురల్ డిజాస్టర్‌లో ఎలా సర్వైవ్ అవ్వాలో చూపిస్తూ అండ్ ఎలా ఉండకూడదు అన్న పాయింట్స్‌ని కూడా దీంట్లో చూపించారన్నమాట. అవి కూడా చాలా అనిపించాయి. స్టార్టింగ్‌లో మనకు ఒక తల్లి కొడుకుని చూపిస్తారన్నమాట. వీళ్ళు బెడ్ మీద పడుకొని నార్మల్‌గా స్విమ్మింగ్ గురించి మాట్లాడుకుంటుంటారు. సడెన్‌గా ఏమవుతదంటే బయట వాటర్ ఫ్లో అనేది పెరిగిపోతూ ఉంటది. వీళ్ళే థర్డ్ ఫ్లోర్‌లో ఉంటారు. అక్కడి వరకు వాటర్ వచ్చేస్తదన్నమాట. సో, ఇక్కడి నుంచి మనకు అసలైన మూవీ అనేది స్టార్ట్ అవుతది. ఒక సర్వైవల్ మోడ్‌లోకి వెళ్ళిపోతారు. ఈ క్రైసిస్ నుంచి తల్లి, బిడ్డ ఎలా తప్పించుకున్నారు, ఎలా బయటపడ్డారు అన్నది స్టోరీ. యాక్చువల్‌గా దీంట్లో కొన్ని సైంటిఫిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి. వాటిని వాడుకొని స్టోరీని చాలా బాగా ముందుకు తీసుకెళ్లారు. అండ్ క్లైమాక్స్ అయితే చాలా అనిపించిందన్నమాట. సూపర్ ఉంది. అండ్ ఇంకొకటి ఈ మూవీలో వాటర్ సిమ్యులేషన్స్ ఉంటాయి. చాలా బాగుందన్నమాట. ఈ మూవీ అయితే మనకి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్ కూడా అవైలబుల్‌గా ఉంది. డబ్బింగ్ కూడా చాలా బాగుంది. మస్ట్ వాచ్ ఫిల్మ్. అస్సలు మిస్ అవ్వద్దే.